ఐఎస్ఐ మళ్ళీ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలనుకుంటుందా? చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మళ్ళీ దూకుడుగా వ్యవహరించాలనుకుంటుంది. ఎలక్షన్స్ ముందు ఏమైనా రచ్చ చేయాలనుకుంటుందా? వాస్తవంగా 2002 అక్షరధామ్ మీద దాడికి సంబంధించినటువంటి సూత్రధారి ఫర్హతుల్లా గోరి అప్పుడు వాడే కీలకమైంది. ఆ కుట్రకి సూత్రధారి వాడు తాజాగా పాక్ ఐఎస్ఐ ప్రొటెక్షన్లోనే ఉన్నటువంటి వాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని? భారత ముస్లిం యువతని రెచ్చగొడుతూ భారతదేశానికి వ్యతిరేకంగా ఉద్యమించండి, సిఏఏ మీదన ఉద్యమించండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనార్టీలకు రక్షణ అంటున్నారు, పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు కూడా రమ్మనమని చెప్పండి, అవకాశం ఇవ్వమని చెప్పండి అంటే ఆయా దేశంలో ముస్లింలు ఎవరు వివక్ష చూపెట్టారు? ముస్లింల వల్ల వివక్షకు గురైనటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తానంటే, లేదా అక్కడ ఉన్న ముస్లింలకి అన్యాయం జరిగిపోతుందంటూ గొడవ చేయమని ఇక్కడున్న యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఉన్నటువంటి తీవ్రవాది.